మీరే పర్పస్ మీద స్టార్ట్ చేశారు? అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? స్టార్ట్ చేయటం అయితే కృష్ణ చెప్పడం వల్లే స్టార్ట్ చేశాను. 3 years నుంచి అనుకుంటున్నాం మేము, కాకపోతే నాకు కుదరక నేను స్టార్ట్ చేయట్లా. ఇప్పుడు మెటర్నిటీకి 6 months లీవ్ ఇస్తారు కదా, దాంట్లో కొంచెం ఖాళీగా ఉంటున్నాను కదా అని అసలు బేసిక్గా అయితే నేను బేబీ రిలేటెడ్వి షేర్ చేద్దామని. ఎందుకంటే మా పాపకి చిన్నది ఏదొచ్చినా కానీ నేను వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేసేసేదాన్ని. సరిగ్గా నాకు తెలుగులో రిలేటెడ్వి దొరికేవి కావు. అంటే ఏదైనా చిన్నది కొంచెం వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నా, బాడీ ర్యాషెస్ వచ్చినా, అప్పుడు అనిపించింది అంటే నాకు ఇప్పుడు తెలుసు ఏం చేయాలి, ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళవసరం లేదని. సో బేబీ రిలేటెడ్వి ఏమన్నా పెడితే కొంతమందికి యూజ్ అయ్యిద్ది కదా అన్నట్టు స్టార్ట్ చేశా. ఇంకా అలాగా బ్లాగ్స్, షాపింగ్ అన్నీ పెట్టి అందరూ అన్ని చూస్తున్నారు. ఓకే, ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు నార్మల్గా యూట్యూబర్గా రాణించాలి అంటే చాలా కష్టం. బట్ అందులో మీరు స్టార్ట్ చేసిన 4 monthsలోనే అసలు ఆ రీచ్ గెయిన్ చేయడం అనేది చాలా లక్. అసలు లక్ కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. సో మీ ఫీలింగ్ ఏంటి? నాకు కూడా నిజంగా అసలు షాకింగ్గానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. స్టార్టింగ్లో ఒక రోజుకి మహా అయితే 20 members అలా వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మా అన్నయ్య మ్యారేజ్ ఒకటి ప్లస్ పాయింట్ అయింది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. వాళ్ళు లైవ్ పెట్టేసరికి నాకు అక్కడ ఎక్కువ నోటీస్ అయ్యా నేను. ఆ గ్రీన్ కలర్ శారీ ఎవరు అని. దానికి ముందే నాది లెహెంగా షాపింగ్ది ఒకటి 1 million views వెళ్ళింది. అప్పటి నుంచే ఒక 1000 పెరుక్కుంటూ వస్తున్నారు. ఇంకా వీళ్ళది వచ్చేసరికి ఇంకా మంచి ప్లస్ పాయింట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. ఇంకా ఓకే, మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, వస్తారా అసలు అవుతుందా? నేను అంతే ఎక్స్పెక్ట్ చేశా. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఫేమస్ అయిపోయి ఉన్నారు, ఎవరికైనా యూట్యూబ్ ఉంటుంది. నేను అది ఎక్స్పెక్ట్ చేసా, ఇప్పుడు పెట్టి మళ్ళీ టైం వేస్ట్, క్లిక్ అవుతామో లేదో అని. బట్ నేను కొంచెం ఫస్ట్లో అయితే కొన్ని బేబీ రిలేటెడ్ అండ్ పీసీఓడి రిలేటెడ్ ఇలాంటివి పెట్టా. అట్లీస్ట్ కొంచెం యూజ్ అయ్యిద్ది కదా, వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎవరికైనా చూసిన వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అన్నట్టు స్టార్ట్ చేసా. లక్ బాగుండి త్వరగా క్లిక్ అయింది. ఓకే, అండ్ అంటే పీసీఓడి అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలాగ టాపిక్ వచ్చింది కాబట్టి. అంటే మీరు ఒక వీడియో అంటే ఒక చిన్న షార్ట్ పెట్టారు కదా, అంటే వ్లాగ్ కూడా పెట్టారు. అంటే పీసీఓఎస్లో ఉండి కూడా నేను ఎలా కన్సీవ్ అయ్యాను అని. అంటే నార్మల్గా అది జనరల్గా మాట్లాడుకోవాలి అంటే చాలా మందికి పిల్లలు పుట్టరు, చాలా టైం పడుతుంది, అది ఇది చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, అన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో మీకు పీసీఓఎస్ ఉండి కూడా మీరు కన్సీవ్ అయ్యారు. మిన్నీ పాప మీ దగ్గర అంటే మీ లైఫ్లోకి వచ్చింది, ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అందులో నేను ట్రీట్మెంట్ తీసుకున్న 3 monthsకే కన్సీవ్ అయ్యాను. నేను చాలా మంది కూడా చూసాను మా రిలేటివ్స్లో, అంటే 6 yearsకి 7 yearsకి కూడా కన్సీవ్. ఆ పెయిన్ కూడా వేరుగా ఉండిద్ది. అసలు 1 year అయితేనే ఏంటి పిల్లలు అంటూ ఉంటారు. సో నేను అందుకనే ఆ వీడియో అప్లోడ్ చేశాను. అంటే అది న్యాచురల్గా ట్రై చేసినాయి, జస్ట్ మెడికేషన్ కదా, యూజ్ అయ్యిద్ది కదా అన్నట్టు. నాకు ఇంకా 3 monthsకే అందటం అనేది అది కూడా లక్కీ నిజంగా. మిన్నీ పాప మామూలు మీ ఛానల్లో కూడా మిన్నీ పాప అంటే వీడియోస్ లేకపోతే అసలు వస్తూనే ఉంటాయి. మీరు కూడా అన్నారు నిజం చెప్పాలంటే, ఇది నా ఛానల్ అని. నిజంగా నేను నార్మల్ నావి పెట్టినా గానీ అక్క మిన్నీ వీడియోస్ లేట్ చేయొద్దక్క, చిన్న బిట్ అయినా పెట్టక్క పర్లేదు అని చెప్పి ఎక్కువ దాన్నే అడుగుతారు. అందులో దాని స్మైల్ అదంతా చూసిన వెంటనే మాక్సిమం కామెంట్స్ కూడా చాలా, అంటే దాన్ని ఓన్ చేసుకున్నారు బాగా. కొంతమంది పెద్దవాళ్ళు అయితే మా ఆయుష్ కూడా పోసుకొని మంచిగా ఉండమ్మా, చాలా హ్యాపీగా అనిపిస్తాయి నాకు మిన్నీ గురించి అయితే ఎస్పెషల్లీ. అండ్ ప్రతి ఒక్క కామెంట్కి ఎంత ఓపిక్గా రిప్లై ఇస్తారు. అంటే చాలా మంది యూట్యూబర్స్ రిప్లై ఇవ్వరు, జస్ట్ వస్తాయిలే చూసాంలే వదిలేసాంలే అనుకుంటారు. అంటే ఎందుకు అలా రిప్లై? అంటే నేను పర్టికులర్గా టైం పెట్టుకున్నా. ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళొచ్చాక 10 కల్లా నేను పని అంతా చేసేసుకుంటాను ఇంట్లో. 11 to 12 నేను పర్టికులర్గా కమెంట్స్తే చూసాను. ఎందుకంటే వాళ్ళు అంత వాల్యూ ఇచ్చి మన వీడియోస్ చూసి కమెంట్ చేసినప్పుడు మినిమం మనం రిప్లై ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఉండిద్ది, నెక్స్ట్ చూడడానికి బాగుండిద్ది. కొన్ని కమెంట్స్ చాలా బాగుంటాయి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలనిపించింది. సో అందుకని చెప్పి నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. మీది ఎక్కడ ప్రాపర్ అండి? విజయవాడ. పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే? విజయవాడ. అమ్మమ్మ వాళ్ళది ఖమ్మం, మాది విజయవాడ. అంటే డాడీ వాళ్ళది విజయవాడ. అంటే మీ అమ్మగారు తెలంగాణ, నాన్నగారు ఆంధ్ర, అంతే కదా? మీరండి? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్, నెలకొండపల్లి అండి, తెలంగాణ. మీది తెలంగాణ, ఆవిడ చేసుకున్నారు. అంటే మీ అమ్మగారిదేమో తెలంగాణ, మీ నాన్నగారిదేమో ఆంధ్ర, ఇక్కడికి మీరు ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ. అంటే ఇక్కడ ఏం పొంతన కుదరట్లేదు. బట్ మీ ఇద్దరికి ఎలాగ పరిచయం?
అంటే మేము ఒక దగ్గర జాబ్ చేసాము. ఆయన అడగండి, మొత్తం నేనే మాట్లాడుతున్నాను. తనే చెప్తుంది. అంటే చాలా మందికి ఉన్న డౌట్, ఆబ్వియస్లీ నాకు కూడా ఉన్న డౌట్ ఇది, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అంటే మీరు కొన్ని కామెంట్స్కి గెస్ అని పెట్టినప్పుడు నాకు అర్థమైంది, ఓ సంథింగ్ ఈస్ దేర్ అనిపించింది. అందుకని లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్డ్ అంటే ఎలా? అంటే మీ ఇద్దరికి ఎలా పరిచయం? అంటే మేము విజయవాడలో జాబ్ చేసేదాన్ని. అప్పుడే నేను ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. తిను అక్కడ 4 years నుంచి జాబ్ చేస్తున్నాడు. సో ఇంకా అక్కడి నుంచి పరిచయం. అంటే మీరు అక్కడ అంటే మాది మరీ ఒక రేంజ్ స్టోరీ కాలే, కొంచెం సప్పగానే ఉండిద్ది. మనిషి చూసాడు ఎంత సైలెంట్గా ఉన్నాడు. సో అంత హై కాదు. అంటే మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం, చేసుకోవాలా వద్దా అని. ఎందుకంటే వీళ్ళదేమో బాగా కొంచెం పల్లెటూరు, నేలకొండపల్లి. తిని ఎలాంటి టైప్ అయితే ఈ జాబ్లు ఇవేమొద్దు, ఒక మంచి కోల్డ్ ఫారం పెట్టుకుందాము, మంచిగా వ్యవసాయం చేసుకుందాం అన్న టైపు. నేనేమో అసలు మొత్తం ఇటు సైడ్. సో కొంచెం అంటే అంత స్ట్రాంగ్గా చేసుకోవాలి అని కాదు, బట్ తర్వాత అంత మంచిగా సెట్ అయ్యి మా మైండ్ సెట్స్ కలిసి చేసుకున్నాం. చేసుకున్న టైం నుంచి మొత్తం లక్కే. ఇది ఏ టైంలో చేసుకున్నానో కానీ ఇంకా తిరిగి అసలు వెనక్కి చూసింది లేదు. ఓకే. అంటే నార్మల్గా ఆయన చూస్తే ఫుల్ సైలెంట్ ఉంటారు కదా, అలాంటి మనిషి ఎలా లవ్లో పడ్డారా అని ఒక చిన్న డౌట్. అడగండి ఆయన్ని. అసలు చెప్పండి, నార్మల్గా మీరు అంటే ఇంత సైలెంట్ ఉన్నారు కదా, ఎలా అసలు స్వాతి గారిలో మీకు ఏం బాగా నచ్చింది? అంటే లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీకా ఆవిడకా? తను చెప్తేనే బాగుంటది. ఇది బాగుందండి. నేను చెప్తాను, తను చెప్తే బాగుంటుంది. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇవన్నీ కాదులే కానీ, అంటే అంత ఎక్స్ప్రెస్ కూడా మేము ఎప్పుడు చేసుకోలేదు. బట్ నార్మల్గా అలా వెళ్తూ ఉంది. ఒకానొక పాయింట్లో వాళ్ళ డాడీ, నేను మా బావగారు వాళ్ళ పాపది ఫంక్షన్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాను. సో అక్కడ మామూలుగా వీళ్ళ రిలేటివ్స్ని అందరినీ చూసాను. ఈయన ఇన్వైట్ చేశారు. మా మావయ్య కూడా కాల్ చేసి రమ్మన్నారు. తర్వాత ఒక రోజు చూసుకొని ఈయనే మా మావయ్యని, మొన్న స్వాతి వచ్చింది కదా, ఆ అమ్మాయి మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే ఇంకా వెంటనే మా మావయ్య ఎందుకురా చేసుకుంటావా అని అడిగారు. ఇంకా అలాగా నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళకి చెప్పాను. ఇంకా జస్ట్ 1 weekలోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు, మ్యారేజ్ ఫిక్స్ చేశారు, అయిపోయింది. ఏంటండి అసలు ఇది? అంటే అంతకుముందు అంటే ఇంత స్మూత్ గా ఎక్కడైనా జరుగుతుందా అని నార్మల్ అంటే అప్పటికే ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాం లైఫ్లో. అంటే కొంచెం రెస్పెక్ట్, అంటే ఇంట్లో మేము ఏం చేసినా కానీ ఓకే అన్నట్టు ఉంది. సో ఇంక అంత అంటే పేరెంట్స్ ఆలోచించారు, మీకు ఓకే కదా, మీరే అనుకొని చేసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగద్దు, సో మంచిగా ఆలోచించుకొని చేసుకోండి అన్నారు. ఇంకంతే. జస్ట్ 1.5 monthలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. మళ్ళీ ముహూర్తాలు లేవని చెప్పి మ్యారేజ్ కూడా చేస్తారు. ఓ గాడ్, అసలు ఇంత స్మూత్ గా ఎవరి లైఫ్ లో అయినా జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ మీ లైఫ్ లో జరిగింది. నేను ఇంకేమైనా ట్విస్ట్లు ఉంటాయేమో నేను ఎక్స్పెక్ట్ లేదు, అందుకే చెప్పారు సప్పగా ఉండిద్ది మాది అని. అంటే నార్మల్గా వాళ్ళ ఇంట్లో ఓకే ఒప్పుకున్నారంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ ఇంట్లో కూడా ఇంత ఫాస్ట్గా ఒప్పేసుకున్నారు అని అంటే, అంటే కృష్ణ గారు కూడా అంటే మా మామ అనేది, అంటే మనం కొంచెం సిటీలో ఉన్నాం కదా, వాళ్ళది కొంచెం పల్లెటూరు కదా, నువ్వు అడ్జస్ట్ అవ్వగలవు, అంతా ఆలోచించుకొని స్టెప్ తీసుకో అని చెప్పి అంది. మొత్తం ఆలోచించుకునే డెసిషన్ తీసుకో. అయినా మా అత్తయ్య మావయ్య కూడా అంటే అక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు ఏమి, ఈ రోజుకి మేము చాలా బాగుంటాం, మా అత్తయ్య కానీ మా మావయ్య కానీ. మ్యారేజ్ డెసిషన్ తీసుకున్నందుకు కూడా ఇప్పటికి కూడా నేను రిగ్రెట్ అవ్వట్లా. అంటే వాళ్ళు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఎప్పుడో ఒక్కసారి వెళ్ళినా కానీ మంచిగా చూసుకుంటారు.